వాళ్ళని బీసీ జిల్లా బంధువులందరికీ ఉద్యమాభివందనాలు. ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో మహిళా చైతన్యం ఉద్భవించింది. చాలా శుభ పరిణామం. ఈరోజు అందరూ బీసీ ఉద్యమానికి కట్టుబడి ఉండి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీసీ మహిళ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందినాడే అన్ని కుటుంబాలు బాగుపడతాయి. ఎందుకంటే ప్రభుత్వాలు మెజార్టీ పీపుల్ని గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఖచ్చితంగా బీసీ మహిళలకు తోడ్పాటు అందించాలని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటున్నాయో ఆ గ్యారంటీలలో అత్యధికంగా ఉపయోగించుకునే పరిస్థితి బీసీలకే ఉంటుంది. కాబట్టి ఆ బీసీలను ప్రభుత్వం గుర్తించాలి. అంతేకాకుండా గత ప్రభుత్వాలు పూర్తిగా బీసీలను విస్మరించాయి, దాంట్లో సందేహం లేదు. బీసీ మహిళల్లో బాగా చైతన్యం ఉంటుంది. వారు అభివృద్ధి చెందడానికి ఏ ప్రభుత్వాలు కూడా సహకరించలేదు. కాబట్టి మా సోదరీమణులు ఎందరో చదువుకున్న వాళ్ళు, నిష్ణాతులు ఉన్నారు. వారందరికీ ఆర్థికంగా మహిళలు డెవలప్ అయితే ఆ కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తించాలి. కాబట్టి బీసీ మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తూ ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించినప్పుడు మహిళలందరూ ఆర్థికంగా ముందుకు వస్తారు. కాబట్టి ఏదైతే వారికి టైలరింగ్లో కానీ ఇంకేదైనా షాపులు పెట్టుకోవడానికి ఎలాంటి పూచికత్తు లేకుండా వారికి రుణ సాయం అందించాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాప్రభుత్వం అనుకుంటున్న మీరు ఖచ్చితంగా ప్రజలకు సాయం చేస్తారన్న ఆలోచన మాకు ఉంది. కాబట్టి మీరు నూతన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బీసీల మీద ప్రేమ కనబరచాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మా జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర కార్యదర్శి గారు మహిళా కమిటీలను వేసడంలో చాలా ఇంట్రెస్టెడ్గా ప్రతి మండలాల్లో తిరిగి కమిటీలను వేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రతి బీసీ మహిళ ఉపయోగించుకొని ఆర్థికంగా అన్ని రకాలుగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. జై బీసీ. ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, శివప్రసాద్ గారి నాయకత్వం, జిల్లా అధ్యక్షుల నాయకత్వం.